వెల్కమ్ బ్యాక్ టు జ్వాలా శివ ఛానల్. 767 రైతులు ఆత్మహత్యలు కేవలం 3 నెలలు, జనవరి టు మార్చ్ 2025. మహారాష్ట్ర, విదర్భ ప్రభుత్వం ఒప్పుకుంది. అక్కడ ప్రభుత్వం ఒప్పుకుంది. ఏంటి దీనికి కారణాలు? 3 ఎయిర్ ఇండియా క్రాష్తో సమాధం. అంటే అంతమంది చనిపోయారు. ఈ దేశాన్ని బతికించడానికి పనిచేసే వాళ్ళు వీళ్ళెందుకు బతకలేకపోతున్నారు? రండి మనం డిస్కస్ చేసుకుందాం. ఆ కారణాలు ఏంటి, ఆ విధానాలు ఏంటి, ఆ ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైంది, ప్రభుత్వ విధానాలు ఏంటి? ముందుగా ఒక సెకండ్ మౌనం పాటిద్దాం. మహారాష్ట్ర ఓ ప్రోగ్రెసివ్ స్టేట్, అక్కడ ఇన్ని ఆత్మహత్యలు. 2023లో 2851 ఆత్మహత్యలు, 2024లో 2635 ఆత్మహత్యలు, 2635. మరి ఈ సంవత్సరం కేవలం 3 నెలల్లోనే 767 ఆత్మహత్యలు. టపా టప్ అని రాలిపోతున్నారు. ఏంటి వీళ్ళపైన ఈ ఆర్థిక ఉగ్రవాదం? అంటే అగ్రికల్చర్లో టెర్రరిజం ఉందా ఏంటి? దీనిపైన మనం డిస్కస్ చేయాలి. ప్రధాన కారణం అప్పులు, రుణాలు. 10 నుంచి 20% వడ్డీ వ్యాపారాల దగ్గర అప్పులు తీసుకుంటున్నారు. అంటే గవర్నమెంట్ బ్యాంక్ సపోర్ట్ లేదని మీనింగ్. అదే రకంగా యావరేజ్ లోన్ ఎంత అంటే 61,000, 61,000. 61,000 మనకు సింపుల్గా కనపడుతుంది, కానీ ఆ రైతులు పెద్ద భారం. పెరుగుతున్న విత్తనాల ధరలు, ఎరువు ధరలు, ఇరిగేషన్ ధరలు, కరెంటు ధరలు, దీనికోసం రుణాలు తీసుకుంటున్నారు. మరి క్రాప్ ఫెయిల్యూర్ అయితే రీపే చేయలేకపోతున్నారు, కథం. అప్పుడు వారి మీద ఈ పరిస్థితి అనేది కనపడుతుంది. మళ్ళీ అకాలపు వర్షాలు, కరువులు, ఇవన్నీ కనపడుతున్నాయి. మనం ఇక్కడ అడవుల్ని నరికేస్తున్నాం, చెట్లన్నీ నరికేస్తున్నాం, తరిమి పారేస్తున్నాం ఆదివాసుల్ని. క్లైమేట్ పొల్యూషన్, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ జరుగుతూనే ఉన్నాయి, క్లైమేట్ చేంజెస్ జరుగుతున్నాయి, వాతావరణ మార్పులు జరుగుతున్నాయి. పాపం వాడేం చేశాడు రైతు? వాడే దీంట్లో ఏం కారణం లేదు వాడికి, కానీ వాడు భరించాల్సిన పరిస్థితి. అకాలపు వర్షాలు వస్తాయి, కరువులు వస్తాయి, వాడు భరించాలి. క్రాప్ ఫెయిల్యూర్ అవుతుంది, మళ్ళీ వాడు బాధలో పడుతున్నాడు. పత్తి ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఖర్చు పెడుతున్నాడు? ఓ ఇరిగేషన్కే 45,000 ఖర్చు పెడుతున్నాడు. మరి విత్తనాలు, ఫెర్టిలైజరు, కరెంటు, ఇవన్నీ వేరే. మళ్ళీ ఎంత వస్తుంది ఆయనకి? 30,000 వస్తుంది. అంటే ఎంత డెఫిసిట్ ఉంది, ఎంత లోటు. అంటే ఎట్లా భరిస్తాను ఈయన? ఓ రైతు పండించిన దాని ఖర్చు కనీసం గిట్టుబాటు ధరలు రావు. కాబట్టి రైతులు గిట్టుబాటు ధరలు అనేది ప్రధానమైన సమస్య కూడా వచ్చింది. ఈ గిట్టుబాటు ధరలు స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చాడు. 150% ఖర్చుల్లో ఇవ్వాలి అనేది. ఉత్పత్తి అయ్యే ఖర్చు 1,000 రూపాయలు అయితే 1,500 ఆయనకు వేసి ఆయనకి ఇవ్వాలి అనేది స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. అంటే ఎంత ఖర్చు పెడతాడో దానికి 50% ఎక్కువ రావాలి. అలా అప్పుడే కదా బతకగలుగుతాడు. ఎలా సపోర్ట్ సిస్టమ్ ఎట్లా? అదే కదా వెంటిలేటర్. ఈరోజు రైతులకు అదే సమస్య కదా. రైతు సంఘాలు డిమాండ్ చేసింది అదే. మనం పంజాబ్, హర్యానా, యూపీ చాలా చోట్ల చూస్తున్నాం రైతాంగ ఉద్యమాలు. ఇవే కదా ప్రధానమైన సమస్య. గిట్టుబాటు ధర, మద్దతు ధర ఇవ్వండి, మినిమం సపోర్ట్ ప్రైస్ చట్టం చేయండి అని వాళ్ళ డిమాండ్. ఈ చట్టం ఎందుకు చేయలేకపోతున్నారు ఈ గవర్నమెంట్? మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళకి. ఇప్పుడు ఈ స్ట్రెస్ వచ్చేస్తుంది, అప్పుల భారం భరించలేక సమాజంలో ఏమంటారో తెలీదు. బ్యాంక్ వాళ్ళ వడ్డీ వ్యాపారాలు రోజు ఇంటికి వస్తే వాడు ఎలా బతుకుతారు? కుటుంబ బాధ్యతలు, ఇవన్నిటి వల్ల స్ట్రెస్. ఈ స్ట్రెస్ని వాళ్ళకి ఎవరైనా కౌన్సిలింగ్ సెంటర్స్ కౌన్సిలింగ్ చేసి ఉంటే కొన్ని మరణాలైనా ఆపే వాళ్ళమేమో, పోస్ట్పోన్ అయినా చేసేవాళ్ళమేమో. కానీ ఇవన్నీ లేక ఈ రకంగా జరుగుతున్నాయి. ఇది మన పరిస్థితి మనం చూస్తున్నాం. 327 కుటుంబాలకే ₹1,00,000 సహాయం వచ్చింది ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి. మిగతా 200 ఇన్ఎలిజిబుల్ అంట. 194 మంది అసలు ప్రాసెస్లో ఉందంట, పెండింగ్లో ఉందంట. అంటే ఈ లోపాయిష్ట విధానాలు చూడండి. సపోర్ట్ లేదు, చనిపోయిన తర్వాత కూడా సపోర్ట్ లేదు వాళ్ళకి. మరి గవర్నమెంట్ ఇప్పుడు ఏం ప్రామిస్ చేసింది? కౌన్సిలింగ్ సెంటర్స్ పెడతామని. పెట్టండి. గిట్టుబాటు ధరలు ఇప్పిస్తామని. ఇప్పిస్తారా? మీ మేనిఫెస్టోలో చెప్పారు కదండి అన్ని పార్టీలు, మేము ఇస్తామని. 3 సార్లు గెలిచారు, 4 సార్లు గెలిచారు కదా. మరి ఎందుకు అమలు చేయట్లేదు? రైతాంగం అదే కదా అడిగేది, గిట్టుబాటు ధరలు, మద్దతు ధరలు ఇమ్మని. మరి అమలు చేయండి. అక్కడ రైతుల కార్యకర్తలు ఉన్నారు, హక్కుల కార్యకర్తలు, జావాజీ, సూర్యవంశీ అలాంటి వాళ్ళు విదర్భ నుంచి. వాళ్ళ డిమాండ్ రేషన్ షాప్ పెట్టండి, క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వండి, సరైన క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వండి. రైతాంగం ప్రతి సార్వస్ సీజన్లో పెట్టుబడి ఇచ్చి ప్రభుత్వం సహాయం చేయండి అని చెప్పారు. వెరీ సింపుల్ డిమాండ్స్. అంటే ఈ రకంగా సపోర్ట్ చేయకపోతే ఇంకా గవర్నమెంట్లు ఎందుకు, వ్యవస్థలు ఎందుకంటే? రైతులు దేశానికి వెన్నుముక అని ప్రకటిస్తుంటారు అందరూ.
వాళ్ళని వెంట్రుముకలాగా తీసివేయబడుతున్నారు ఆ సిస్టమ్. మరి మీడియా ఏం చెప్తుంది? మీడియా హైలైట్ చేసిందా? మీకు ప్రజలందరికీ ఈ విషయాలన్నీ తెలిసిందా అంటే లేదు. సోషల్ మీడియాలో కొన్ని విషయాలు అక్కడక్కడ కొన్ని యూట్యూబ్లు మేధావులు దేశభక్తులు వీళ్ళందరూ తీసుకొస్తున్నారు. మరి మీడియా సంగతి ఏంటి? సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ వాళ్ళ రిపోర్ట్ 2023లో వాళ్ళ రిపోర్ట్ ఏమంటే 20% ప్రైమ్ ఛానల్స్ వాళ్ళ స్టోరీస్ ఎట్లా ఉందంటే అన్వెరిఫైడ్ న్యూస్, అంటే ఫేక్ న్యూస్ అసలు జరిగిందా లేదా కూడా తెలియక అలాంటిది ప్రచారం చేస్తున్నారంట. అంటే ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి కోవిడ్ నాటి 18 నెలల డిఏ ఇప్పిస్తున్నారు అనేది అప్పుడప్పుడు ప్రచారం చేస్తుంటుంది టీవీలు. కానీ అసలు లేదు, గవర్నమెంట్ మేము నిరాకరించింది, అసలు మేము ఇవ్వట్లేదని చెప్పేసింది. కానీ ఇలాంటివి వస్తుంటాయి. 30% విద్వేష ప్రచారం, అంటే ప్రజల మధ్యలో కొట్లాటలు, మతం పేరు మీద కులం పేరు మీద కొట్లాటలు, ఇలాంటిది రెచ్చగొట్టే విధానాలు, ఇలాంటి న్యూస్ 30% వస్తున్నాయి. ఉదాహరణకి బాలాసోర్ యాక్సిడెంట్, రైల్వే యాక్సిడెంట్ జరిగింది, మనం చూసాం ఒరిస్సాలో చాలామంది దుర్మరణం పాలయ్యారు. దాంట్లో వాళ్ళు చెప్పడం ఏంటి, స్టోరీ వచ్చేసింది అప్పుడే కొన్ని ఛానల్స్లో. ఏమంటే ఆ స్టేషన్ మాస్టర్ ముస్లిము మసీద్ వెళ్ళాడు కాబట్టి స్టేషన్ని వదిలేసి వెళ్ళిపోయాడని. చాలా రాంగ్ న్యూస్. పట్నాయక్, అక్కడ స్టేషన్ మాస్టర్ పేరు పట్నాయక్, ఈ సిగ్నలింగ్ ఫెయిల్యూర్ గేట్లో దానివల్ల జరిగిందని తర్వాత నిర్ధారణ అయింది. సో స్టేషన్ మాస్టర్ సంబంధం లేదు, వీళ్ళ సంబంధం లేదు, సిస్టమ్ ఫాల్ట్ అనేది తేలైంది. దాని కథనాలు మొత్తం విద్వేష ప్రచారాలు వచ్చేసినాయి. అబ్బో చూసారా వీళ్ళందరూ కుట్ర, ఈ మతం వాళ్ళు ఈ రకంగా ఇంతమందిని చంపేస్తున్నారు ఈ రకంగా అనేది ప్రచారం జరిగిపోయింది. జనాల్లో పాయసం వెళ్ళిపోయింది అప్పుడే. తర్వాత సారీ చెప్పారు, లాభం ఏంటి? జరిగేసింది, చనిపోయిన తర్వాత సారీ చెప్తే ఎట్లా అంటే అలాంటి దారుణమైన పరిస్థితి. మరి సూసైడ్ పైన వీళ్ళ కథనాలు ఏంటి? 2% స్టోరీస్. అది కూడా ఏంటి, సూసైడ్ జరిగిందంట పాపం, ఇది చేయడం, ప్రభుత్వం ఇంత సహాయం ఇచ్చింది, ఇలా మాట్లాడడం. కానీ కొంతమంది ఉన్నారు అరుస్తూనే ఉంటారు రాత్రి న్యూస్లో, ఇంగ్లీష్ న్యూస్లో వాడు అరుస్తూ ఉంటాడు. వాడు ఏమైంది రిపబ్లిక్ టీవీలో దేశం ఏమవుతుంది అరుస్తుంటాడు. మరి ఇక్కడ ఏమవుతుంది దేశం? బాబు ఈ సూసైడ్ ఇంతమంది చనిపోయారు, సిగ్గుచేటు, ఎకనామిక్ టెర్రరిజం అవుతుంది. ఏంటి నీ స్పందన? ఎందుకు అరవట్లేదు దీనిపైన? నువ్వు అరిచి ఉంటే, మీడియా అంతా అరిచి ఉంటే డెఫినెట్గా గవర్నమెంట్ మీద ప్రెషర్ వచ్చేది. గవర్నమెంట్ మీద ప్రెషర్ వస్తే కనీసం ఇన్ని మరణాలు తగ్గేదేమో, కొన్ని విధానాలు చేంజ్ చేసి ఉంటే. సో మీడియా తన పాత్ర వహించలేదు. అసలు ఈ దుర్మరణాలకి కారణం మీడియా కూడా. ప్రతి సంవత్సరం ఇంతమంది ఆత్మహత్యలు జరుగుతుంటే, ప్రతి 3 గంటలకు రైతు ఆత్మహత్యలు చేస్తుంటే మీడియా ఏం చేస్తుంది? పడుకుంటుంది ఈ గోధి మీడియా, ఈ విశ్వాసం లేని మీడియా. అసలు ఈ 4th ఎస్టేట్ ఈజ్ డెడ్ ఇన్ ఇండియా. మన డ్యూటీ ఏంటి? మనం నిలబడదాం, రైతుల పక్షంలో నిలబడదామంటే మన సహాయం సాలిడారిటీ ఇవ్వాలి. అసలు మెంటల్ సాలిడారిటీ కూడా ఇద్దాం. విల్ స్టాండ్ విత్ దెమ్. ఈ వీడియోని మీరు 10 నుంచి 20 మంది ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి పంపించండి, చూడమని చెప్పండి. ఫార్వర్డ్ చేసేటప్పుడు ఈ వీడియోని చూడమని చెప్పండి. చాలా విషయాలు ప్రజలు కూడా తెలియాలి. ఈ మీడియా మెయిన్ మీడియా చెప్పట్లేదు, కొన్ని దేశభక్తుల సోషల్ మీడియా మాత్రమే ప్రచారం చేస్తుంది. రైతులతో దేశమంతా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇంకా ఈ రైతుల ఆత్మహత్యల్ని ఆపాల్సిన అవసరం ఉంది. దీనికోసం మన వంతు సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేద్దాం అనేది మీ ముందు పిలిపిస్తున్నాం. మీ ఒపీనియన్ ఏంటి ఈ వీడియో పైన? మీరు రైతులతో నిలబడతారా లేదా చెప్పండి కామెంట్ బాక్స్లో. మళ్ళీ ఒక సొసైటీకి సంబంధించిన ఒక బర్నింగ్ ఇంపార్టెంట్ టాపిక్ పైన ఇన్ డెప్త్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.